ఏపీఎస్ఆర్టీసీ జాబ్స్ ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీలో అనేక మంది ఉద్యోగులు పదవీ విరమణ చేస్తారు. ఇది గణనీయమైన సంఖ్యలో ఖాళీలకు దారి తీస్తుంది. అయితే ఈ పోస్టులు చాలా కాలంగా భర్తీ కాకుండానే ఉన్నాయి. ఇటీవల ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ఈ ఖాళీలను గుర్తించి ప్రభుత్వానికి సవివరమైన నివేదికను సమర్పించారు. ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం ఆమోదంతో 11,500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది. ఏపీ సంకీర్ణ ప్రభుత్వం చేసిన ఎన్నికల వాగ్దానాలలో కీలకమైనది ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. దీన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీని సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. వారి సిఫార్సుల ఆధారంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని అమలు చేయాలని యోచిస్తోంది. ఏపీఎస్ఆర్టీసీ జాబ్స్ ఏపీఎస్ఆర్టీసీ 11,500 ఉద్యోగ ఖాళీల నోటిఫికేషన్ అప్డేట్. ఏపీఎస్ఆర్టీసీ జాబ్స్ ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగాల వివరాలు. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు అదనపు బస్సులు అవసరం. అంతేకాకుండా ఈ బస్సులకు నిర్వహణ కోసం మెకానిక్లు మరియు ఇతర సిబ్బందితో పాటు ఆపరేషన్ల కోసం డ్రైవర్లు మరియు కండక్టర్లు అవసరం. మొత్తంగా సుమారు 11,500 మంది ఉద్యోగులు అవసరమని అంచనా వేయబడింది. ఈ అవసరానికి సంబంధించి ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించారు. ఈ ప్రభుత్వ రంగ సంస్థలో కనీస విద్యార్హతలు మరియు ఆకర్షణీయమైన వేతనాలు ఉన్నందున ఈ ఉద్యోగాలు గణనీయమైన పోటీని ఆకర్షించగలవని భావిస్తున్నారు. ఆప్స్లో కొత్తగా సృష్టించబడిన స్థానాల్లో మెజారిటీ డ్రైవర్లు మరియు కండక్టర్లు, దాదాపు 10,000 పోస్టులు ఉంటాయి. మిగిలిన 1,500 పోస్టుల్లో జూనియర్ అసిస్టెంట్లు మరియు సూపర్వైజర్లు వంటి పోస్టులు ఉంటాయి. ఏపీఎస్ఆర్టీసీ జాబ్స్